శామ్ పిట్రోడా అనేవాడు అమెరికాలో ఉంటాడు. వాడే రాహుల్ గాంధీకి సలహాదారు, ఓవర్సీస్ కాంగ్రెస్ పార్టీకి అధ్యక్షుడు. వాడు హిందుత్వం గురించి చేసిన వ్యాఖ్యలు, అట్లాగే వాడికి సంబంధించినటువంటి మత అవలంబన, అతను క్రైస్తవ మతాన్ని పాటించడంలో తప్పులేదు, అందులో ఉండటంలో తప్పులేదు, కానీ హిందుత్వాన్ని అవమానించేటటువంటి చర్యల్లో అతి ఎక్కువగా ప్రవర్తిస్తూ ఉంటాడు. వాడు చివరికి భారతదేశానికే శత్రువుగా మారిపోతాడనే సాక్షి ఎలక్షన్స్ ముందు అతను చేసిన వ్యాఖ్యలు, ఆ తర్వాత అతనంతటా అతను రాజీనామా, చివరికి రాహుల్ గాంధీ ఆ తర్వాత ఎలక్షన్ అయిపోగానే తీసుకొచ్చి అతన్ని మళ్ళీ పెట్టుకోవడం, ఓవర్సీస్ అధ్యక్షుడిగా చేయడం. ఇట్లాంటి వెర్రినాగన్న గారికి కొత్తగా వచ్చినటువంటి అంశం ఏంటంటే, భారతదేశం రోహింగ్యాలని, బంగ్లాదేశీలని ఎందుకు వదిలిపెట్టాలి, ఎందుకు రానియ్యాలి అన్నటువంటిది. అదే మొక్క అమెరికాలో కూర్చుని అదే ట్రంప్కి చెప్తే మెక్సికో వాళ్ళని ఎందుకు రానియకూడదు, బ్రెజిల్ వాళ్ళని ఎందుకు రానియకూడదు, ఎల్ సాల్వడార్ వాళ్ళని ఎందుకు రానియకూడదు, కెనడా వాళ్ళని ఎందుకు రానియకూడదు, అందరిని అక్కడికి రానియాలి అని చెప్తే అప్పుడు ఈయన ఉండనిస్తారో లేదో తెలుస్తుంది. ఇలాంటి దరిద్రులతోనే భారతదేశానికి అంతర్జాతీయంగా పరువు పోయేది. ఇట్లాంటి దరిద్రుల్ని నెత్తిన పెట్టుకున్నట్టు రాహుల్ గాంధీ గారు ఈ దేశానికి మంచి చేస్తున్నారో చెడు చేస్తున్నారో ఒకసారి ఆలోచించుకోవాల్సి ఉంది.